మాట్లాడువేంటి? మాట్లాడడం లేదంటే నువ్వు అడిగింది అంగీకరించినట్టే కదా. అంగీకరించడం లేదు. అంగీకరించడం లేదా? అవును. ఎందుకు? ఏంటి అభ్యంతరం? గతంలో నీ కూతుర్ని పూజల దగ్గరికి తీసుకొచ్చావు కదా, ప్రసాదం కూడా చేయించావు కదా. ఇప్పుడు ఏంటి అభ్యంతరం? మీరు గ్యాప్ ఇస్తే చెప్తుంది. అకారణంగా మనుషులు చనిపోతున్నారు అని మీరే కదా అన్నారు. అలాంటప్పుడు నా కూతురిని ఎలా తీసుకుని రాగలను? దుష్టశక్తిని తరమాలంటే అది అక్షయ వలనే అవుతుంది. చేపని పట్టడానికి ఎరని వాడినట్టు దుష్టశక్తిని పట్టుకోవడానికి నా బిడ్డని ఎరగా వేస్తానండం భావ్యం కాదు. నా బిడ్డని నేను పంపించలేను. నాలాంటి జాతకం గల నీ కూతురి వలనే అది సాధ్యమవుతుంది. మీది మహర్జాతకం కదా, మీరే వెళ్ళి పూజలు చేయండి. పూజారి గారు అక్షయ్ గురించి చెప్పారు. అదేం రాజముద్ర కాదు. అమ్మ అడిగితే కాదంటున్నావేంటి? మీ అమ్మే కాదు, ఆ బ్రహ్మ అడిగినా కాదు అని అంటాను. నీ మాటని కొట్టేసింది. నీ పరువు గౌరవం తీసేసేలా ఉంది. అవని మాత్రమే కాదు, ఏ తల్లి తన బిడ్డను వదులుకోదు. పూజలే కదా, అదేదో ప్రాణత్యాగం అయినట్టు ఎందుకు ఇంత బిల్లపిస్తున్నారు? రేయ్, అవి దైవం కోసం చేస్తున్న పూజలు కాదురా, దుష్టశక్తి గురించి చేస్తున్న పూజలు. ఏ క్షణం పసిబిడ్డను బలి కోరుతుందో ఎవరికి తెలుసు? మనం అంతా అక్కడే ఉంటాం కదా. అక్షయ్కు ఆపద ఎందుకొస్తుంది? ఆపద చెప్పొస్తుందా? అదేమన్నా మన చుట్టమా? చివరిసారిగా అడుగుతున్నాను. నా వల్ల కాదు. ఇప్పటి వరకు నా బిడ్డ అచ్చట ముచ్చట తీరింది లేదు. తన సుఖ సంతోషాల గురించి నేను పెద్దగా చేసిందేం లేదు. ఆ పూజల్లో జరగరాందేమైనా జరిగింది అంటే నేను కూడా బ్రతికుండను. నీకు పేరొస్తుందని, నీ గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయని నువ్వు నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఎలా? అది రే శ్రీకర్, అంతా విన్నానమ్మా. నిన్న నేను మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు నేను నిన్ను ఒక మాట అడిగాను, గుర్తుందా? పిల్లల కోరికలు తల్లిదండ్రులు ఎలా తీరుస్తారో తల్లిదండ్రుల కోరికలను బిడ్డలు కూడా ఆ విధంగానే తీర్చాలి. ఎప్పుడైనా నేను ఏదైనా అడిగితే నువ్వు దాన్ని కూడా తీర్చాలి. తల్లి కోరిక తీర్చని వాడు బిడ్డలా అవుతాడమ్మా. నువ్వు ఎప్పుడు ఏదడిగినా నేను తప్పకుండా తీరుస్తానమ్మా. గుర్తొచ్చిందా? ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు అవనితో ఏం చెప్పుకుంటావో చెప్పుకో. అక్షయ్ను పంపించమను. ఈ కోరిక కోరదామనే నిన్న నేను మీ అందరినీ ఆశీర్వదించాను. ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడం వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉండుంటుంది. భవిష్యత్తులో మీ దగ్గర నుంచి ఏదో ఆశించబోతుంది. శ్రీకర్ దగ్గర అంది కదా, ఇప్పుడు మీ కోరికను నెరవేరుస్తున్నాను, రేపటి రోజున నేను కోరిన కోరికను నెరవేర్చాలి అని. నిన్న మీరన్నది నిజమే తాతయ్య. నాన్నమ్మ మనసులో ఏదో పెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించిందని మీరన్నారు. అదే నిజమైంది. మా అత్త అలాంటిది కాదు, మా నాయనమ్మ అలాంటిది కాదు అనేసి మీరెంతో గొప్పగా మాట్లాడారమ్మా. ఇప్పుడేమైంది? అసలు రంగు బయటపడింది కదా. మామూలోళ్ళు కాదమ్మా వీళ్ళు. ఈత పండిచ్చి తిరిగి గుమ్మడి పండు అడుగుతారు. రే శ్రీకర్, నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకుంటావా, నిలబెట్టుకోవా? అక్షయ్ని పంపించడం కుదరదని పల్లెటూరి వాళ్ళతో చెప్పమ్మా.